నమస్తే అండి. ఈ మధ్యకాలంలో చాలామంది మగవారిలో కానీ అదేవిధంగా స్త్రీల్లో ఆడవాళ్ళలో కానీ తెల్లబట్ట సమస్య, శుద్ధపోతుంది అని, శుద్ధి కట్టని, తెల్లబట్ట అని, నైటు పనుకున్నప్పుడు మూత్రంలో లేక ధాతు వెళ్ళిపోతుంది, వీర్యం నష్టం అవుతుంది. బాగా చాలా వరకు వీర్య నష్టం ఖచ్చితంగా చాలామందికి జరుగుతూ ఉంటుంది. ఎన్నెన్నో మందులు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినప్పటికీ వీళ్ళకి అంత సక్రమంగా వర్కౌట్ కాదు. నేను సింపుల్గా మీకు ఒక అమోఘమైన మందు చెప్తాను, దీన్ని మీరు తజి చేసుకోండి. దీనికి మొట్టమొదటి కావాల్సినది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది శిలాజిత్ ఇలా ఉండదు, గాజులాగా రాయిలాగా ఉంటుంది. ఇది నేను పుట్టుమేసి ఆల్రెడీ చేసి పెట్టినది. దీన్ని దంచింగ్ పౌడర్ చేసుకున్నామంటే ఇది భస్మం, పూర్తి పరిపూర్ణమైన భస్మం. ఈ శిలాజిత్ భస్ము ఒక 50 గ్రాములు. ఇక్కడ చూడండి, ఇది మనకు మామూలు చింతగింజలు అండి. ఈ చింతగింజలు ఒక 50 గ్రాములు. అంటే దీన్ని తెచ్చి నీటిలో వేసి నానబెట్టి ఒక వారం రోజులు పిసుకుతూ ఉంటే పొట్టు వెళ్ళిపోద్ది. తర్వాత దాన్ని అలాగే తీసి పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది దూలుగుండి విత్తనాలు. ఈ దూలుగుండి విత్తనాలు పాలతో 2 సార్లు ఉడికేసి పొట్టు తీసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, పిల్లి పిచ్చర గడ్లు, దీన్ని 2 సార్లు ఉడికేసి ఎండించుకోవాలి. అదేవిధంగా ఇది నేలతాటి గడ్లు. ఈ నేలతాటి గడ్లు ఒకసారి కానీ 2 సార్లు కానీ పాలతో ఉడికేసి ఎండించుకోవాలి. ఇది చూడండి, తుంగగడ్లు, తుంగముస్తులు, ఇది ఒక 50 గ్రాముల పౌడరు. అదేవిధంగా సలాబ్ ముస్లి, ఇది చూడ్డానికి పిల్లి పిచ్చర లాగానే ఉంటుంది కానీ కాదు, సలాబ్ ముస్లి ఒక 50 గ్రాములతో వచ్చి. ఇవన్నీ సామాగ్రిలు నీట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనకు పిచ్చి కుసుమ వేర్లు, పిచ్చి కుసుమ చెట్టు ఉంటుంది, చెట్టు పెరిగేస్తే పైన ముండ్లు లోపల వేరు ఉంటుంది. ఆ ఏర్లు తెచ్చి ఒక 100 గ్రాములను తెచ్చి బాగా పైన చెట్టు అంతా నరికేసి ఏరు మాత్రం తీసుకొని పాత్రలు వేసి ఉడికేసి, అంటే పాలు పోసి బాగా ఉడికించి ఎండించేయాలి. మళ్ళీ పాలు పోయేలా ఉడికించి ఎండించేయాలి. ఈ విధంగా 3 సార్లు పాలతో ఉడికించి ఎండించుకున్న ఆ పిచ్చి కుసుమ వేరు పౌడరు 50 గ్రాములు ఇందులో కలిపి, మనకు తిప్పు సొత్తు, అమృత బళ్ళి శారం అంటాం, తిప్పు సొత్తు శారం అంటాం. ఆ తిప్పు సొత్తు శారం ఒక 50 గ్రాములతో వచ్చి ఇవి మొత్తం సామాగ్రిలు ఇందులో కలిపి పౌడర్ చేసుకొని, దీన్ని ఏం చేయాలంటే మనం మొట్టమొదట ఇక్కడ చూడండి, ఇది కలబంద అలోవేరా. ఈ అలోవేరాని పొట్టు తీసి ఇందులో ఉండే గొజ్జు తీసుకొని బాగా నూరాలి. ఈ పౌడర్లు అంతా వేసి నూరేలాగా పేస్ట్ లాగా గుళుగులాని పేస్ట్ అయ్యేంత వరకు నూరి దీన్ని తీసి మనము ఎక్కడైనా ఆరబెట్టేయాలి. బాగా ఎండిన తర్వాత మరొకసారి ఇదే అలోవేరాతో బాగా నూరి మళ్ళీ ఎండబెట్టాలి. ఆ తర్వాత 3వసారి ఇక్కడ చూడండి, ఇది బొమ్మడిపత్తి, ఎర్రపత్తి ఆకు అంటాం. ఈ బొమ్మడిపత్తి ఆకును తెచ్చి ఈ రసం తీసి ఇదే పౌడర్ వేసి బాగా నూరి ఎండబెట్టేయాలి ఒకసారి. 2వసారి మళ్ళీ ఇదే ఆకు రసం వేసి నూరి మళ్ళీ ఒక 3/4 భాగం ఎండే వరకు ఎండించి, తర్వాత ఫైనల్గా ఎండ ద్రాక్ష, ఈ ఎండి ద్రాక్షతో మనము దీన్ని మళ్ళీ వేసి నూరి మాత్రలు కట్టి ప్రతిరోజు పొద్దునే ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మోదుగ చెక్క కషాయంతో కానీ, మజ్జిగతో కానీ, భీము కడిగిన నీళ్ళతో కానీ, లేక మామూలు వాటర్తో కానీ, పాలతో కానీ, లేక మనకు ఉసిరికాయ పౌడరు కషాయంతో కానీ, లేక ఉసిరి పువ్వు కషాయంతో కానీ తాగుతూ వచ్చామంటే ఖచ్చితంగా ఈ తెల్లబట్ట సమస్య అనేది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ వెళ్ళిపోతుంది. దీంట్లో మగవారికి ముఖ్యంగా ఏంటంటే వీర్య స్తంభనం జరుగుతుంది. చాలామందికి సంభోగం చేసేకి వెళ్ళినప్పుడు వీర్యం అనేది టక్కుమని పడిపోతూ ఉంటుంది, వెంటనే లీక్ అయిపోతుంది. ఈ అవుట్ కాకుండా ఒక 1/2 అవర్, ఒక 20 నిమిషాలు, అరగంట, 3/4 గంట కూడా మీకు ఖచ్చితంగా ఇది ఆపుకోగలుగుతుంది వీర్యాన్ని. మీరు మీ స్త్రీతో ఎక్కువసేపు సంభోగం చేసేట్లా కెపాసిటీ అనేది ఇందులో ఇంకా వస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి సమస్య ఎవరున్నా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని వాడినప్పుడు మందు, సిగరెటు, ఎక్కువ కారము, ఈటి పదార్థాలు వాడకుండా మంచి మధురమైన ఆహారాలు, వగరు పదార్థాలు, మంచి సప్పడి భోజనాలు ఎక్కువ తీసుకోవడం ఉత్తమమైందని తెలియజేస్తున్నాను. దీన్ని ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయి, దీన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు. కాని పక్షాన్ని నాకు కాల్ చేశారంటే దీనికి తగిన మందులు కూడా మనం అందిస్తామని తెలియజేస్తున్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.